ఇగో ఇది ఇది అతిపెద్ద కుట్ర. ఇది అతిపెద్ద కుట్ర. ఇది ఏంటంటే ఇప్పుడు ఈయన రాజీనామా చేసిండు, ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసిండు. దీని వెనుక ఎంత భయంకరమైన కుట్ర ఉన్నదంటే వన్ సైడ్ గా ఓట్లు బీజేపీ వేయించుకునే ప్రయత్నం. ఇదిగో ఈసీలో కలకలం, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్య రాజీనామా, లోక్సభ ఎన్నికల ముంగట సంచలనం, గత నెలలో మరో కమిషనర్ పదవికి విరమణ, ఎన్నికల సంఘం మిగిలింది సిఈసికి ఒక్కరే, కొత్త కమిషనర్ల నియామకానికి సిద్ధం, గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల ధ్వజం, ఆయన నియామకం వివాదాస్పదమే, 2022లో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన మరుసటి రోజే కమిషనర్ గా నియామకం, అప్పట్లోనే కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు, ఈ పరిణామం ఆందోళనకరం, కాంగ్రెస్, ఎన్నికల కమిషన్ లో ఒక్కరే ఉన్నారు టిఎంసి. ఇది ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎట్లుంటదంటే ఇందులో ఇది రాసింది కదా, ఇగో సిఈసి, ఈ సిఈసి ఉన్నది కదా, ఈసీ సిఈసి ఇవి ఉన్నాయి కదా. ఇదేంటంటే సిఈసితో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ఈ ఇద్దరు కమిషనర్లు ఈ సిఈసి కలిసి ఎలక్షన్ కమిషనర్ బాధ్యతలను నిర్వహిస్తారు. అయితే వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారంటే ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ఈ ముగ్గురు కలిసి ఈ సభ్యుల్లో ఎవరెవరు ఉండాలనేది ఎన్నుకుంటారు. అయితే ఈ దొంగలు ఏం చేసిండ్రు, బీజేపీ వాళ్ళు వీళ్ళకెళ్ళి సుప్రీంకోర్టును కొట్టేసే ప్రయత్నం చేసిండ్రు. సుప్రీంకోర్టు ప్రధానమంత్రిని తీసేసి ఏం చేసిండ్రు, కేంద్ర మంత్రికి ఇక్కడ చోటు కల్పించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రికి చోటు కల్పించడం వల్ల ఇప్పుడు ఈ ఈసీకి సంబంధించిన కమిషనర్లను ఎన్నుకునే అవకాశం ఎవరికి ఉంటుంది, ప్రధానమంత్రి తమ పార్టీలో ఉంటాడు, కేంద్ర మంత్రి తమ పార్టీలో ఉంటాడు. ఇక ప్రతిపక్ష నాయకుడికి అక్కడ విలువ ఉండదు. కాబట్టి వీళ్ళు ఎవరిని పెడితే వాళ్ళనే. ఇక అటువంటి అప్పుడు పారదర్శకంగా ఎట్లా ఎన్నికలు జరుగుతాయి, జరిగే ఛాన్సే లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు ఇట్లా ఏది ప్రధానమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ ముగ్గురు కలిసి ఒక్కరిని సూచిస్తారు. ఇగో గివీడే ఉండాలి మాకు అంటే చలో ముగ్గురి ఒప్పందం ముగ్గురి ఏకాభిప్రాయం ప్రకారం ఒక ఆయనని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఏం చేసిండ్రు, బీజేపీ దుర్మార్గంగా సుప్రీంకోర్టు ప్రధానమంత్రిని తీసేసి కేంద్ర మంత్రిని అందకు ఇంక్లూడ్ చేసి ఈయనను కొట్టేసి ఇక ప్రతిపక్ష నాయకుడికి విలువ లేకుండా కేంద్ర మంత్రి ప్రధాని ఇద్దరు కుమ్మక్కై ఒక మనోడిని పెట్టుకుందాం అక్కడ అనే కాడికి తీసుకొచ్చిండ్రు. ఈ బిల్లు కూడా పాస్ చేసుకున్నారు దొంగలు. అనేక వివాదాల నడుమ అది జరిగి ఆఖరికి అది ఓకే అయింది పోయిన సంవత్సరం. కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇక ప్రమాదకరమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు జరుగుతాయో, ఎట్లుంటుందో, ఏమవుతుందో, దేశం ఎటువైపు పోతుందో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక అదే బాధ అనిపించి ఈయన అరుణ్ గోయల్ గారు రాజీనామా చేసి పడేసింది. దయచేసి పోల్లో పాల్గొనండి, రేవంత్ రెడ్డి హంతకులను తయారు చేయబోతున్నాడా అని పోలు పెట్టినాం, అవునైతే అవును, కాదైతే కాదు అనేది ఒక్కసారి మీరు అక్కడ చూడండి, ఒక్కసారి అది చూడురి, దాంట్లో పాల్గొనాలి తప్పకుండా.